తింటామా స్వాతం. ఈ రోజు అయితే మన మిర్యాలగూడలోని సాంప్రదాయ హోటల్ అయితే వెజ్ మీల్స్ చేయడానికి అయితే వచ్చేసాం భయ్య. లేట్ చేయకుండా టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. వీళ్ళైతే ఫస్ట్ వచ్చేసి పులిహోర పెట్టేస్తారు. పులిహోర, రవ కేసరి, ఇంకా క్యాబేజ్ పకోడీ అయితే తీసుకొచ్చేసారు భయ్య. పులిహోర విషయానికి వస్తే యాజ్ యూజువల్ గా చాలా బాగుంది. ఇంకా రవ్వ కేసరి స్వీట్ అయితే అమృతం ఉన్నట్టే ఉంది భయ్య. ఇది మాత్రం హైలైట్ ఉంది, అసలు స్వీట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అయితే మన అన్నంలో వేడి వేడిగా కారపొడి అయితే వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఇది మాత్రం వర్ణనాతీతం భయ్య. ఇంకా పప్పు విషయానికి వస్తే పప్పులోకి మంచిగా నెయ్యి వేసుకొని ఆ క్యాబేజీ పకోడీని తీసుకొని కాంబినేషన్లో తింటే చాలా అంటే చాలా బాగుంది. ఇక క్యారెట్ కర్రీ కూడా చాలా నీట్గా ఉంది భయ్య, బాగానే ఉంది. ఇంకా మెంతికూర టమాటా విషయానికి వచ్చేసరికి ఇది కూడా చాలా బాగుంది భయ్య. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎలా ఉంటుందో అనుకున్నా, కానీ చాలా బాగుంది. ఇంట్లో అయితే నేను తినాను, కానీ బయట అయితే తినాల్సి వచ్చింది. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా నచ్చింది భయ్య. ఇంకా పెరుగు కూడా యాజ్ యూజువల్ గా కొంచెం బాగానే ఉంది, రెగ్యులర్ గానే ఉంది. ఇది వచ్చేసి ఎక్కడో కాదు భయ్య, మన ఫ్లైఓవర్ దగ్గరలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఉంటది. దాని బ్యాక్ సైడ్ లోనే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటది భయ్య. దాని పక్కనే ఉంటది. మీకైతే వెళ్ళగానే బోర్డు అయితే కనిపించేస్తుంది. మీరైతే ఆల్రెడీ ట్రై చేసి ఉంటారు. ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ అయితే చేసేయండి. ఇలాంటి మోర్ తినుముచ్చ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఫాలో గైస్.